చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం చంద్రగిరి ఓటర్లను వాడుకోవడం మంచి పద్ధతి కాదని చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని హితవు పలికారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియా సమావేశంలో టీడీపీ నాయకులతో కలిసి నాని మాట్లాడుతూ యలమంద గ్రామంలో జరిగిన మైనర్ బాలికకు సంబంధించిన పోక్సో కేసు సంఘటనను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సోషల్ మీడియాలో ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం ప్రచారం చేసుకోవడాన్ని తప్పుపడుతూ ప్రశ్నించారు. న్యాయశాస్త్రాన్ని చదివిన అడ్వకేట్ చెవిరెడ్డి ఓ మైనర్ బాలిక కుటుంబ విషయాలను బహిర్గతం చేయడం ఎంతవరకు సబబన్నారు. వైసీపీ ప్రభుత్వ పాలన నుంచి చెవిరెడ్డి గ్లోబల్ ప్రచారం చేసుకోవడం చెవిరెడ్డికి పరిపాటిగా మారిందన్నారు. 2012లో వచ్చిన పోక్సో చట్టంలోని ఆంతర్యాలు తెలిసి కూడా చెవిరెడ్డి వ్యవహరించిన తీరును ఎండగట్టారు. ముఖ్యమైన విషయాలు ఏమంటే అతనికి కావాల్సింది ఏదో విధంగా మీడియాలో రావాలి, ఏదో విధంగా ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపిస్తూ గ్లోబల్ ప్రచారం కావాలి. ఈ గ్లోబల్ ప్రచారం ఉంటే తప్పించే నాకు వేరే ఇది లేదనే ఉద్దేశంతో ఇన్ని సంవత్సరాలు రాజకీయం లాగాడు. మేము గత వైసీపీ ప్రభుత్వంలో కూడా కొన్ని రోజులు మీకు కూడా చెప్పాం, అతను రాజకీయమే ఒక గ్లోబల్ ప్రచారం అనేసి. అయినా ఇంకా బుద్ధి తెచ్చుకోవాలా. వేరే విషయాలు మా కుటుంబం పైనో ఇంకోరిపైనో చెప్తా ఉండో మేము దాని గురించి ఏ రోజు మాట్లాడాల. ఒక చిన్న పసి కోన ఇది కూడా దాన్ని యాక్చువల్లీ ఇన్ని రోజులు పెట్టకుండా ఉండేదానికి కారణం ఏమంటే ఇటువంటిది బాహ్య ప్రపంచానికి చెప్పకూడదు అని ఉద్దేశంతో ఇన్ని రోజులు పెట్టలా. కానీ గత 3 రోజుల నుంచి చూసుంటారు మీరు, ఒక చిన్న పసిగున మన కూతురు, కుటుంబంలో కూతురు లాంటి పాప, ఆ పాపని ఎక్కడో వాళ్ళ ఇద్దరు స్నేహితుల మధ్య మామూలుగా మాట్లాడుకునే దాన్ని ఎత్తి ఏ విధంగా వైసీపీ సోషల్ మీడియాలో పెట్టాడో మీకు అందరూ తెలుసు. ఆ సోషల్ మీడియా ద్వారా రాజకీయంగా కానీ సాక్షి పేపర్ కానీ ఆ రోజే వైసీపీ ఎర్రావారిపల్లి మీడియా కానీ వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా మీడియాలో కానీ ఏ విధంగా వచ్చిన సోషల్ మీడియా మీరు చూడొచ్చు. దాన్ని నిన్న ఈరోజు ప్రభుత్వం పైన అధికారుల పైన గ్లోబల్ ప్రచారం చేసుకుంటున్నాడు తప్పించి వేరే ఏం లేదు. మీ ద్వారా ఆ భాస్కర్ రెడ్డిని ఒకటి అడుగుతున్నా, అయ్యా భాస్కర్ రెడ్డి, అక్కడ జరిగిన సంఘటన ఏమి, నువ్వు చూపించిన సంఘటన ఏమి? 6 గంటల 30 నిమిషాలకు సుమారు ఆ పాపని హాస్పిటల్ తీసుకుని వెళ్తే 7 గంటల 30 నిమిషాలు సుమారుగా రెఫరల్ ఎంక్వైరీ చేసి కూడా ఏమి లేదని చెప్పడం జరిగింది. చెప్పిన వెంటనే ఆ అమ్మాయిని నీ వల్ల తిరుపతి వరకు రావాల్సి వచ్చే పరిస్థితి తెచ్చావు.